Welcome to KNLS Programming Practice and Techniques classes. ప్రజెంట్ మనం జనరేషన్ ఆఫ్ లాంగ్వేజ్ గురించి చెప్పుకుంటా ఉన్నాం. సో ఈ జనరేషన్ ఆఫ్ లాంగ్వేజ్లో అసలు కంప్యూటర్ లాంగ్వేజ్లో ఎన్ని రకాల జనరేషన్స్ ఉన్నాయన్నది డిస్కస్ చేస్తా నిన్న ఫస్ట్ జనరేషన్ లాంగ్వేజ్ గురించి చెప్పుకున్నాం. ఈ ఫస్ట్ జనరేషన్ లాంగ్వేజ్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, అదేవిధంగా అడ్వాంటేజెస్ ఏంటి అన్నది చూశాను నిన్న. సిమిలర్లీ ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ లాంగ్వేజ్లో ఉన్న అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ గురించి చెక్ చేసుకుంటూ వద్దాం. సో ఇక్కడ ఈ సెకండ్ జనరేషన్ దీని ఏమంటామంటే అసెంబ్లీ లాంగ్వేజ్ అని కూడా అంటాం. ఫస్ట్ జనరేషన్ లాంగ్వేజ్కి ఉన్న మరో పేరు ఏంటంటే మిషన్ లాంగ్వేజ్, సెకండ్ జనరేషన్ లాంగ్వేజ్కి ఉన్న పేరు అసెంబ్లీ లాంగ్వేజ్ అంటాం. ఈ అసెంబ్లీ లాంగ్వేజ్లో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి, ప్రోస్ ఏంటి, ఇక్కడ నెమోనిక్ కోడ్స్ యూజ్ చేస్తాం. ఇందులో చూడండి, మనం ప్రీవియస్ ఎగ్జాంపుల్లో మనం చెప్పుకున్నప్పుడు ప్రతిదీ కూడా బైనరీ కోడ్లోనే ఇవ్వాలి. యాడ్ అని చెప్పి ఇవ్వాలన్నా, లేకపోతే ఒక నెంబర్ ఇవ్వాలన్నా ఇలా బైనరీ కోడ్లోకి ఇవ్వాలి అని చెప్పాం కదా. వేరేజ్ ఇక్కడ అలా కాకుండా ఏమవుతుంది అంటే సింపుల్గా మనకి ఈ సెకండ్ జనరేషన్ లాంగ్వేజ్లో ప్రతిదానికి ఈ విధంగా మనకి సింపుల్గా ఇంగ్లీష్ టైప్లో ఒక నెమోనిక్ కోడ్స్ ఉంటారు వాటిని. సో సింపుల్గా చూడండి, ఇక్కడ మనకేమీ అర్థం కానీ బైనరీ కోడ్ లేకుండా వీడియో ఇచ్చాడు, లోడ్ R1. ఓకే, లోడ్ ద వాల్యూ. ఇప్పుడు 2 అంకెల్ని యాడ్ చేయడానికి కమాండ్ ఏంటి అన్నది, సింటాక్స్ ఏంటి అన్నది అడిగితే ఇక్కడ ఏమిస్తున్నాడు, లోడ్ ద వాల్యూ టు ఇంటూ రిజిస్టర్ R1లో లోడ్ చేయండి, తర్వాత రిజిస్టర్ R2లో లోడ్ చేయండి, ఇలా ఇచ్చుకుంటూ వచ్చాడు. సో అంటే ఇక్కడ మనకి అర్థం కాకుండా ఉండేంత కాంప్లికేటెడ్గా ఏమీ ఉండదు. లిటిల్ బిట్ దాంతో కంపేర్ చేసినట్లయితే మిషన్ లాంగ్వేజ్తో కంపేర్ చేసినట్లయితే కనుక ఈ నెమోనిక్ కోడ్స్ సిస్టమ్ వల్ల అంటే ప్రతిదానికి కూడా ఈ విధంగా యాడ్ చేయడానికి యాడ్ అన్న కమాండు, సబ్ట్రాక్ట్ చేయడానికి సబ్ట్రాక్ట్ అన్నది, ఒక కమాండ్ నుంచి ఇంకో కమాండ్కి జంప్ అవడానికి జంప్ అన్న JMP అన్న కమాండు, ఇలా రకరకాల నెమోనిక్ కోడ్స్ని యూజ్ చేయటం వల్ల ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. మనకి ప్రోగ్రామరు కొద్దిగా ఈజీగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది, ప్రోగ్రామ్స్ రాయడానికి ఈజీగా అవకాశం ఉంటుంది. ఇక్కడ అదేవిధంగా ఇంకో అడ్వాంటేజ్ ఏమని చెప్తున్నాడు, హార్డ్వేర్ స్పెసిఫిసిటీ. జస్ట్ మినిట్. ఓకే, ఈ అసెంబ్లీ లాంగ్వేజ్ డైరెక్ట్గా ఏంటంటే హార్డ్వేర్ ఆర్కిటెక్చర్తోనే వర్క్ చేస్తాయి. ఇక్కడ డైరెక్ట్గా మనం హార్డ్వేర్తో ఇంటరాక్ట్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే మీకు హార్డ్వేర్ పరంగా ఉన్న కాంపోనెంట్స్ని ఫుల్లీ ఆప్టమైజ్ చేసుకొని రిలేటెడ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రోగ్రామ్స్లో 2 రకాల ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఒకటి అప్లికేషన్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ అంటాం, రెండోది మిషన్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, కీబోర్డ్ మీద మనం ఎంటర్ కొట్టాం అనుకోండి, జస్ట్ కర్సర్ కిందకు వస్తుంది అంతే కదా. మన షట్టర్ ఏదో క్లోజ్ అవ్వటం, లేదా డోర్లు ఓపెన్ అవ్వటం, క్లోజ్ అవ్వటం అలాంటివి జరగవు కదా. ఓకే, అలాంటివి జరిగితే దాన్ని మిషన్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ అంటాం. అప్లికేషన్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ అంటే ఏంటంటే జస్ట్ మీరు ఏదో ఒక టాస్క్ కావాలి, మనకు ఒక రిజల్ట్ కావాలి, లేదా ఒక కరెంట్ బిల్ కావాలి, ఇలాంటివి తయారు చేయడానికి సంబంధించిన ప్రోగ్రామ్స్ అన్నీ కూడా అప్లికేషన్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ అంటాం. కానీ ఒక మిషన్ని ఆపరేట్ చేయాలి అంటే దానికి కూడా ప్రోగ్రామ్స్ రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ రోబో తీసుకోండి, ఒక రోబోని ఆపరేట్ చేయడాన్ని దాన్ని రోబోటిక్స్ అంటాడు. ఈ రోబోటిక్స్ని లేదా ఎంబెడెడ్ సిస్టమ్స్ అంటే, ఎంబెడెడ్ సిస్టమ్స్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు మనం చిప్ ఎవరికి వేస్తున్నాం, ఏదైనా GPS చిప్ ఉందనుకోండి, మన ఫోన్లో మనం GPS చిప్ వేస్తే మనం ఎక్కడున్నాం ఏంటనే ట్రేస్ అవుతుంది. ఇంకొన్నాళ్ళు కొంత ఫ్యూచర్లోకి వెళ్తే మనకి అడ్వాంటేజ్ ఏంటంటే ఈ బయోటెక్నాలజీ అన్న పేరునే ఉంటారు కదా, బయోటెక్నాలజీ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఈ రెండింటిని కూడా ఇంటిగ్రేట్ చేసి ఎంబెడ్ చేస్తాడు మన చిప్ని మన దాంట్లోనే. అంటే బయోటెక్నాలజీ అంటే సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదో ఒక వెజిటబుల్
టేస్ట్ బాగుంటుంది, బట్ దాన్ని చూస్తే మీకు భయంగా ఉంటుంది, సమ్ యాక్వర్డ్గా ఉన్నట్టు, లేకపోతే ఏదో ప్రాబ్లం. సంథింగ్ ఎగ్జాంపుల్ తీసుకోండి, ఒక పొట్లకాయ ఉందనుకోండి, పొట్లకాయ కూర అంటే మీకు ఇష్టం, కానీ పొట్లకాయని చూస్తే దాన్ని చూడకపోతే ఏదో పాములాగా ఏదో ఇదిగా ఉంటుంది. కానీ ఆ టమాటా షేప్లో, టమాటా కలర్లో పొట్లకాయ ఉంటే బాగుంటుంది కదా అని అనుకున్నారు అనుకోండి, బయోటెక్నాలజీలో దాన్ని కూడా సాధ్యం చేస్తారు. అంటే ఇక్కడ ప్రతిదీ కూడా మనకి బయోటెక్నాలజీ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, ఎలా కావాలంటే అలా ఉన్న థింగ్స్ని, అంటే సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు మీకు పుట్టబోయే బాబు అమితాబ్ బచ్చన్ హైట్లో ఉండాలి, అదేవిధంగా మహేష్ బాబు కలర్లో ఉండాలి, అదేవిధంగా ఏ సచిన్ టెండూల్కర్ అంత టాలెంట్ ఉండాలి క్రికెట్లో. ఇలా యూ కెన్ ఆర్డర్ ఇట్. అంటే ఒక బేకరీకి వెళ్ళి మీరు ఏ విధంగా అయితే ఒక కేక్ని ఆర్డర్ చేస్తారో, అదేవిధంగా సింపుల్గా మీరు మీ పుట్టబోయే బేబీని కూడా ఆర్డర్ చేయొచ్చు. అంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ అనమాట బయోటెక్నాలజీ. సో ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఉన్న అడ్వాంటేజెస్ మనకు తెలిసిందే కదా. సో ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని బయోటెక్నాలజీని రెండింటిని కలిపి బయో ఇన్ఫర్మేటిక్స్ అని చెప్పి ఫ్యూచర్లో డెవలప్ అవుతుంది. ఫ్యూచర్ కదా, ఆల్రెడీ ఆ వేలో జరుగుతుంది ఎక్స్పెరిమెంట్స్. ఇంకా మనకి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనం వాడేంత లెవెల్కి రాలా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 15 years 20 years బ్యాక్ చూడండి, ఈ జీపీఎస్ సిస్టమ్ లేకముందు బస్ స్టాండ్కి వెళ్ళి బస్సు ఎక్కాలంటే ఒక గంట ముందే వెయిట్ ఎన్నింటికి వస్తుందో బస్సు కరెక్ట్ టైం తెలియదు కాబట్టి వెళ్ళి 1 గంట 2 గంటల ముందు నుంచే వెయిట్ చేయాల్సి వచ్చేది. అంటే అది కరెక్ట్ టైం 9 అనుకోండి, ఒకళ్ళు త్వరగా వస్తాడేమో అని చెప్పి కంగారులో 8:45 వెళ్ళి కూర్చునేవాళ్ళు, కానీ అది వచ్చేప్పటికి లేట్ అయ్యి 10:30 వచ్చేది. బట్ ఇప్పుడు అంత అవసరం లేదు కదా, జీపీఎస్ ద్వారా మీరు బస్సును ట్రాక్ చేసుకొని సింపుల్గా అది బస్సు ఎక్కడ ఉంది, ఓకే పలానా మారుతి నగర్లో ఉంది, బస్ స్టాండ్ దగ్గరకు వస్తుంది, ఇంకో 5 నిమిషాలుగా ఇప్పుడు సింపుల్గా బయలుదేరుతున్నాం. టెక్నాలజీ అంతా డెవలప్ అయిపోయింది, మనకి ఈజీగా ఉంది ఇప్పుడు. సో అదేవిధంగా ఇవన్నీ కూడా రాబోయే టెక్నాలజీస్. అంటే ఇప్పుడు మీకు ఏదో ఒక కనీసం సెకండ్ టేబుల్ గురించి చెప్పడం కూడా రాని వాడికి ఏ బుక్ స్టోర్కి వెళ్ళి ఒక చిప్ తీసుకొచ్చి ఇంటిగ్రేట్ చేసుకున్నాడు అనుకోండి, అప్పటిదాకా మనకి ఇప్పుడు 4x2 ఎంతరా అని చెప్పి అన్నా కూడా ఆలోచిస్తూ కూర్చునేవాడు టకటక పాస్కల్ ప్రిన్సిపల్స్ గురించి చెప్పేస్తూ ఉంటాడు. సో అది ఎంత త్వరగా వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు. ఇవన్నీ నేర్చుకునే పని లేదు, చిప్ తెచ్చి ఇంటిగ్రేట్ చేసుకుంటే మనం కూడా ఒక సైంటిస్ట్ లాగా బిహేవ్ చేయొచ్చని. ఓకే, సో ఇవన్నీ ఫ్యూచర్ టెక్నాలజీస్. సో అయితే ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నాం, ఎప్పుడో జరిగిన సెకండ్ జనరేషన్ లాంగ్వేజ్లో గురించి చెప్పుకుంటా, ఫ్యూచర్ టెక్నాలజీ ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే, ఇక్కడ అలా ఆపరేట్ చేసే ఈ మిషన్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ అన్నిటికీ కూడా యాక్చువల్గా చెప్పాలంటే అప్లికేషన్ ఈ హై లెవెల్ లాంగ్వేజ్ కన్నా కూడా ఈ మిషన్ లాంగ్వేజ్, అసెంబ్లీ లాంగ్వేజ్ కానీ లేకపోతే ఈ లో లెవెల్ లాంగ్వేజ్ కానీ చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి. బట్ దాంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కానీ అది బాగా పనిచేస్తుంది. ఓకే, ఆ హార్డ్వేర్ రిలేటెడ్ వాటిని కరెక్ట్గా యూజ్ చేసుకోవాలి అంటే కనుక ఆ లాంగ్వేజ్ బెటర్ అని చెప్పి చెప్తూ ఉంటారు. అదేవిధంగా డైరెక్ట్ మెమరీ యాక్సెస్, సేమ్ మనకి ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు ఫస్ట్ జనరేషన్ లాంగ్వేజ్లో చెప్పుకున్నట్టు ఇక్కడ కూడా మెమరీ యాక్సెస్, డైరెక్ట్ యాక్సెస్ ఉంటుంది. కాబట్టి థర్డ్ పార్టీ కంట్రోల్స్ ఏమీ ఉండకుండా ఉంటాయి. కాబట్టి మనకి మెమరీ యాక్సెస్, అక్కడ ఉన్న మెమరీని 100% యూజ్ చేయటం అన్నది జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ మీకు కోడింగ్ కాంప్లెక్సిటీ ఉండదు, జస్ట్ చాలా కాంపాక్ట్ సింపుల్గా ఉంటుంది. డైరెక్ట్గా దాని గురించి ఇవ్వడం అన్నది జరుగుతుంది. దీని గురించి ఇది ఎందుకు కాంపాక్ట్ అన్న చెప్తున్నాం అన్నది ఎక్కడ వద్దంటే థర్డ్ జనరేషన్ లాంగ్వేజ్లో చెప్పుకునేటప్పుడు వస్తుంది ఆ టాపిక్. అప్పుడు మళ్ళీ దీని గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. అక్కడ కాంప్లెక్సిటీ ఎందుకుంది, ఇక్కడ కాంపాక్ట్గా ఎందుకుంది అన్నది. ఓకే, సో ఇక్కడ ఇది ప్రోస్. వేరే కాన్స్ వచ్చేప్పటికి ఇక్కడ కూడా స్టీప్ లెర్నింగ్ కర్వ్ అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ కూడా మనకి ఏంటంటే హార్డ్వేర్ నాలెడ్జ్ గురించి క్లియర్గా ఐడియా ఉండాలి. దాని రిజిస్టరింగ్ సిస్టమ్స్ గురించి, వాటి గురించి ప్రతిదీ కూడా ఇక్కడ కూడా ఆ ఇంటర్నల్ ఆర్కిటెక్చర్, కంప్యూటర్ ఆర్కిటెక్చర్ గురించి ఇక్కడ కూడా ఐడియా ఉండాలి. అదేవిధంగా ప్రోగ్రామ్స్ ఇక్కడ కూడా నాట్ పోర్టబుల్. ఒక ప్రోగ్రామ్ ఏ కంప్యూటర్కి అయితే మనం ప్రోగ్రాము ఉద్దేశించి రాసామో అదే కంప్యూటర్లో ఇది రన్ అవుతుంది తప్పితే వేరే కంప్యూటర్స్లో మళ్ళీ చేయాలి అంటే మాడిఫై చేయాలి, అది చాలా కష్టం. అది రీడ్ చేసి అదంతా మెయింటైన్ చేసి దాన్ని అప్డేట్ చేయటం, అదేవిధంగా అందులో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే దాన్ని డీబగ్ చేయటం, ఇవన్నీ చాలా టైం టేకింగ్
ప్రాసెస్ అనమాట. డెవలప్మెంట్ టైం కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఓవరాల్గా మనకి ఏంటి, ఇది హార్డ్వేర్ రిలేటెడ్గా పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది, బట్ పోర్టబిలిటీ లేదు. డెవలప్మెంట్ ప్రొడక్టివిటీ ఏదైనా ఈజీగా నెంబర్ ఆఫ్ ఒక ప్రోగ్రామ్ రాసి దాని ఆధారంగా నెంబర్ ఆఫ్ టాస్క్స్ చేయాలి అంటే కనుక ప్రొడక్టివిటీ, సింపుల్గా చెప్పాలంటే ప్రొడక్టివిటీ అనేది ఉండదు. ఇవన్నీ కూడా అసెంబ్లీ లాంగ్వేజ్లో ఉన్న కాన్స్. ఇకపోతే అయితే ఈ అసెంబ్లర్ అన్న పదం ఇక్కడ ఎందుకు వచ్చింది? ఈ అసెంబ్లర్ యొక్క పర్పస్ ఏంటంటే, అసెంబ్లీ లాంగ్వేజ్ అన్నది కంప్యూటర్కి అర్థమవుతుందా లేదు కదా. ఇప్పుడు మనం ఏం చేసాం, సమ్ నెమోనిక్ కోడ్స్ యూజ్ చేసుకున్నాం. దీనికి ఈ విధంగా యాడ్ అని, సబ్ అని, జంప్ అని ఇలా వాడాం. బట్ ఈ యాడ్ అంటే ఏంటి, సబ్ అంటే ఏంటి, జేఎంపీ అంటే ఏంటి అనేది కంప్యూటర్కి అర్థం కాదు కదా. సో ఇదేం చేయాలి మళ్ళీ, ఇక్కడ ఈ అసెంబ్లర్ అన్నది ఏం చేస్తుందంటే ఈ న్యూమోనిక్ కోడ్స్ అన్నిటిని కూడా కంప్యూటర్కి అర్థమయ్యే మిషన్ లెవెల్ లాంగ్వేజ్లోకి ట్రాన్స్లేట్ చేయడానికి ఈ అసెంబ్లర్ని యూజ్ చేయడం అనేది జరుగుతుంది. ఇది అసెంబ్లీ లాంగ్వేజ్. ఇకపోతే నెక్స్ట్ వన్, థర్డ్ జనరేషన్ లాంగ్వేజ్. ఈ థర్డ్ జనరేషన్ లాంగ్వేజ్కి వచ్చేప్పటికి దీనికి చూడండి సింటాక్స్ ఎంత సింపుల్గా ఉంటుందంటే, మనకి ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేసే బదులు అసలు థర్డ్ జనరేషన్ లాంగ్వేజ్ ఎలా ఉంటాయి అనేది ఎక్స్ప్లెయిన్ చేసే బదులు ఇంటిజర్ రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు 2+3. ఇక్కడ ఎంత సింపుల్గా ఉందో చూడండి. ఫస్ట్లో మనం 2+3 అన్నది సింటాక్స్ ఎంత పెద్దగా రాసాం. ఇదంతా లోడ్ ద ఫస్ట్ నెంబర్ ఇంటూ రిజిస్టర్ అని చెప్పి బైనరీ కోడ్లోకి మార్చడం, ఇదంతా చేసుకుంటూ వచ్చాం. సెకండ్ దాంట్లో కూడా అసెంబ్లీ లాంగ్వేజ్లోకి వచ్చేప్పటికి ఇక్కడ కూడా కొద్దిగా రిజిస్టరింగ్ సిస్టమ్స్ ఇవన్నీ కొద్దిగా చూడటానికి ఎలా ఉంది, ఇన్ని స్టెప్స్ కొద్దిగా కాంప్లెక్సిటీ ఉంది. వెరేస్ ఇక్కడికి వచ్చేప్పటికి చూడండి మనకి థర్డ్ జనరేషన్ లాంగ్వేజ్కి వచ్చేప్పటికి సింటాక్స్ ఎంత సింపుల్ అయిపోయింది. ఇంటిజర్ రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు 2+3. అంటే ఐఎన్టీ అంటే ఇది ఇట్స్ ఎ న్యూ ఇంటిజర్ వాల్యూ అని, రిజల్ట్ అంటే దాని యొక్క ఇది ఒక వేరియబుల్, 2+3 అనేది ఒక కాన్స్టెంట్. ఇది కొద్దిగా మీరు వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీకు ఇంకా చాలా ఈజీగా ఉన్నట్టు ఉంటుంది. చూడటానికి రీడబిలిటీ ఉంది కదా మనకి. అదివరకే ప్రోగ్రామ్స్తో కంపేర్ చేస్తే ఫస్ట్ జనరేషన్ సెకండ్ జనరేషన్తో రీడబిలిటీ ఈజీగా ఉంటుంది. జస్ట్ సింగిల్ లైన్లో అయిపోయింది. ఓకే, యాజ్ సింపుల్ యాజ్ ఇంగ్లీష్ అలా ఉంటుంది అనమాట. అయితే ఇందులో ప్రోస్ ఏంటంటే మనకి హై లెవెల్ లాంగ్వేజ్లో ఇది ఇంగ్లీష్ లాగా సింటాక్స్ సింపుల్గా ఉంటుంది అన్నది చెప్పుకున్నాం. దాన్ని హై లెవెల్ అబ్స్ట్రాక్షన్ అంటాం. ఓకే, అదేవిధంగా పోర్టబిలిటీ, ఒక ప్రోగ్రామ్స్ని ఒక చోట నుంచి ఇంకో చోటకి ఈజీగా ఒక ప్రోగ్రామ్ ఇదివరకు మనం ఏం చెప్పాం, ఫస్ట్ జనరేషన్లో కానీ సెకండ్ జనరేషన్లో కానీ ఒక ప్రోగ్రామ్ ఏ కంప్యూటర్కి అయితే రాసామో ఆ కంప్యూటర్లోనే రన్ అవుతుంది. బికాజ్ ఎవ్రీ సిస్టమ్ హ్యాస్ యూనిక్ రిజిస్టర్ అండ్ అడ్రసింగ్ సిస్టమ్స్ అని చెప్పాం. వేరేజ్ ఇక్కడ థర్డ్ జనరేషన్ లాంగ్వేజ్కి వచ్చేప్పటికి ఏమవుతుందంటే మనం హార్డ్వేర్తో ఇంటరాక్ట్ అవ్వట్లా, రిజిస్టర్స్తో ఇంటరాక్ట్ అవ్వట్లా, ఒక థర్డ్ పార్టీని పెట్టేసుకుంటాం. వాడికి నాకు కావాల్సింది చెప్తాం, వాడు బ్యాక్గ్రౌండ్లో చెక్ చేసుకుంటూ ఉంటాడు. కాబట్టి ఏ సిస్టమ్కి తగ్గట్టు ఆ సిస్టమ్కి అదే బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేసుకుంటూ ఉంటుంది. దానికి ఏంటంటే కంపైలర్స్, ఇంటర్ప్రిటర్స్ అని చెప్పి ఉంటాయి. ఇక్కడ ఈ కంపైలరు, ఇంటర్ప్రిటర్ గురించి చెప్పుకోవాలంటే ఇంకా ఇంకొద్దిగా డీటెయిల్గా మనం ఈ థర్డ్ జనరేషన్ లాంగ్వేజ్లో ఇంకొద్దిగా డీటెయిల్గా వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ 2 రకాల లాంగ్వేజ్ ఉంటాయి. మళ్ళీ హై లెవెల్ లాంగ్వేజ్లో ప్రొసీజరల్ లాంగ్వేజ్ అండ్ నాన్ ప్రొసీజరల్ లాంగ్వేజ్. ప్రొసీజరల్ లాంగ్వేజ్లో ఏంటంటే వాట్ ఈజ్ టు బి డన్ అండ్ హౌ ఈజ్ టు బి డన్ అన్నది కూడా మనం చెప్పాలి. ఓకే, వేరేస్ నాన్ ప్రొసీజరల్ లాంగ్వేజ్లో వాట్ ఈజ్ టు బి డన్ అన్నది మాత్రమే చెప్తే చాలు. హౌ ఈజ్ టు బి డన్ అన్నది వీడికి చెప్పకల్లా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు నాకు రిజల్ట్ కావాలి అనుకోండి, స్టూడెంట్స్ మార్క్స్ లిస్ట్ ఇచ్చాను, దాని రిజల్ట్ కావాలి అని అనుకున్నాం. అప్పుడు ప్రొసీజరల్ లాంగ్వేజ్లోకి వెళ్ళినట్లయితే కనుక అది ఏమవుతుందంటే నాకు రిజల్ట్ కావాలి అని మార్క్స్ ఇచ్చేసి ఊరుకుంటే కనుక అది రిజల్ట్ ఇవ్వలేదు. ఓకే, సబ్జెక్ట్ 1 మార్క్స్ తీసుకో, సబ్జెక్ట్ 2 మార్క్స్ తీసుకో, సబ్జెక్ట్ 3 మార్క్స్ తీసుకో. ఒక్కొక్క సబ్జెక్ట్లో 35 కన్నా తక్కువ వచ్చినాయా, ఎందులోన్నా తక్కువ వచ్చినాయా, ఒకవేళ తక్కువ వస్తే కనుక అన్ని ఫైల్ చేయి, ఎక్కువ వస్తే కనుక ఓకే యావరేజ్ కట్టిన తర్వాత వాడు ఏ గ్రేడ్లో పాస్ అయ్యాడు, ఇదంతా చెప్పాలి. ప్రొసీజర్ పేర్లోనే ఉంది, యాజ్ ఇట్ నేమ్ ఇంప్లాయిస్ ప్రొసీజర్. ప్రతిదీ కూడా ప్రొసీజర్ చెప్పాలి. ఇక్కడ నాన్ ప్రొసీజరల్ లాంగ్వేజ్ అంటే స్ట్రక్చర్డ్ లాంగ్వేజ్. వాట్ ఈజ్ టు బి డన్ ఈజ్ ఎనఫ్. అక్కడ ఏమవుతుందంటే నాకు సింపుల్గా ఒక కమాండ్ ఇస్తాం, సెలెక్ట్ ఆల్ ఫ్రమ్ ద స్టూడెంట్స్ టేబుల్ వేర్ రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు పాస్ అంటాం. అంతే,
ఆ రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు పాస్ అని ఎక్కడైతే ఉందో వాళ్ళందరినీ తీసుకొచ్చి కూర్చోబెట్టేస్తుంది సింపుల్గా. అయితే ఈ ప్రొసీజరల్ లాంగ్వేజ్, నాన్ ప్రొసీజరల్ లాంగ్వేజ్లకి ఇక్కడే మనకి ఈ థర్డ్ జనరేషన్ వీటిని ఏం చెప్పొచ్చు అంటే ప్రొసీజరల్ లాంగ్వేజ్ వచ్చేప్పటికి ఈ థర్డ్ జనరేషన్ లాంగ్వేజ్. ఓకే, నాన్ ప్రొసీజరల్ లాంగ్వేజ్ వచ్చేప్పటికి ఫోర్త్ జనరేషన్ లాంగ్వేజ్ కింద మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఫోర్త్ జనరేషన్ లాంగ్వేజ్లో ఏంటంటే సింపుల్గా ఈ విధంగా దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే సమ్ HTML కానీ లేకపోతే SQL, ఓకే, MongoDB ఇలాంటి కొన్ని డేటాబేస్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. అవి ఫోర్త్ జనరేషన్ లాంగ్వేజ్ కింద చెప్పుకోవచ్చు. థర్డ్ జనరేషన్ లాంగ్వేజ్కి వచ్చేప్పటికి ఇది C కానీ జావా కానీ ఇలాంటివన్నీ కూడా ఇందులోకి వస్తాయి. వేరే ఫోర్త్ జనరేషన్ లాంగ్వేజ్కి ఫిఫ్త్ జనరేషన్ లాంగ్వేజ్కి వచ్చేప్పటికి ఏంటంటే AI రిలేటెడ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ. అసలు నీకేం కావాలి అన్నది ఫస్ట్ జనరేషను, సెకండ్, థర్డ్లో ఫస్ట్ జనరేషన్లో ఏం చెప్పాం, ఫస్ట్ జనరేషన్లో సెకండ్ జనరేషన్లో మీరు కంప్యూటర్తో ఇంటరాక్ట్ అవ్వాలంటే, ఆ లాంగ్వేజ్ వాడాలంటే మీకు హార్డ్వేర్ నాలెడ్జ్ కావాలి. ఇదంతా కాంప్లికేటెడ్గా అంత కాంప్లికేటెడ్ లేకుండా థర్డ్ జనరేషన్ లాంగ్వేజ్లో హార్డ్వేర్ నాలెడ్జ్తో పని లేకుండా ప్రోగ్రామింగ్ ఎలా ప్రోగ్రామ్ చేయాలి ఏంటి, లూప్స్ అంటే ఏంటి, అదేవిధంగా ప్రోగ్రామింగ్ సిస్టమ్ గురించి మీకు తెలిస్తే అప్పుడు ప్రోగ్రామ్స్ రాసేయచ్చు. ఓకే, థర్డ్ అండ్ ఫోర్త్ జనరేషన్లో ఆ సింటాక్స్ అవి తెలిస్తే ప్రోగ్రామ్స్ రాసేయచ్చు. కానీ ఫిఫ్త్ జనరేషన్ లాంగ్వేజ్కి వచ్చేప్పటికి మీకు అసలు ప్రోగ్రామ్స్తో పని లేదు, ఏమీ లేదు. దాని అసలు స్టేట్మెంట్ ఏంటో తెలవక్కర్లా, ఫంక్షన్ అంటే ఏంటో తెలవక్కర్లా, ఊప్స్ కాన్సెప్ట్ అంటే ఏంటో తెలవక్కర్లా, వాట్ ఎవర్ ఇట్ మేబీ అసలు ఏం అక్కర్లా. యాజ్ సింపుల్ యాజ్ మీరు మీ ఎంప్లాయీకి, మీ సబార్డినేట్కి మీరు ఏదైనా ఒక ఇన్స్ట్రక్ట్ చేయాలి అంటే కనుక ఏ విధంగా ఇన్స్ట్రక్ట్ చేస్తారో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీలో ఆ విధంగా ఇన్స్ట్రక్ట్ చేస్తే మీకు కావాల్సిన పని చేసి పెట్టేస్తుంది. వాళ్ళు దానికి లాంగ్వేజ్తో కూడా ఏమీ పని లేదు, అంత డెవలప్ అయిపోతుంది. ఫిఫ్త్ జనరేషన్ లాంగ్వేజ్కి వచ్చేప్పటికి ఫస్ట్ ఏం చెప్పాం, ఫస్ట్ లాంగ్వేజ్లో హార్డ్వేర్ నాలెడ్జ్ కావాలి అని చెప్పాం. తర్వాత జనరేషన్ లాంగ్వేజ్కి వచ్చేప్పటికి ఏంటి, ప్రోగ్రామింగ్ నాలెడ్జ్, వాట్ ఈస్ ప్రోగ్రామ్, వాట్ ఈస్ కోడింగ్ అన్నది ఎలా చేయాలి ఏంటి ప్రొసీజర్ అంతా కూడా తెలుసుకుంటే చాలు అన్నాం. కానీ ఫిఫ్త్ జనరేషన్ లాంగ్వేజ్కి వచ్చేప్పటికి అసలు మీకు హార్డ్వేర్తోనూ పని లేదు, సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్తోనూ పని లేదు, సింపుల్గా డైరెక్ట్గా నీకు ఏం కావాలి అన్నది చెప్తే వచ్చేసేది ఫిఫ్త్ జనరేషన్ లాంగ్వేజ్ అనమాట. అంత ఈజీగా ఉంటుంది. ఓకే, కమ్ బ్యాక్. మళ్ళీ ఇక్కడికి వచ్చేప్పటికి ఇందులో ఏం చెప్తున్నాం, హై లెవెల్ అబ్స్ట్రాక్షన్ ఉంది, పోర్టబిలిటీ ఉంది, ప్రొడక్టివిటీ. అంటే ఇప్పుడు ప్రతిదానికి కూడా ఏం చెప్తున్నాం, బిల్ట్ ఇన్ ఫంక్షన్స్, ఇలా లైబ్రరీస్ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఒక ప్రింట్ కమాండ్ రాయాలనుకోండి, printf అన్న కమాండ్ రాయాలనుకోండి, ఏదన్నా ప్రోగ్రామ్ని అవుట్పుట్ చేయాలనుకోండి, స్క్రీన్ మీద అవుట్పుట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు ఏం చేయాలంటే X యాక్సెస్ Y యాక్సెస్ తీసుకో, దాని ఫాంట్ సైజ్ ఎలా పెట్టు, దాని ఫాంట్ కలర్ ఎలా పెట్టు. ఓకే, అదేవిధంగా స్క్రీన్లో ఈ X యాక్సెస్ Y యాక్సెస్ స్క్రీన్ మీద ఎక్కడ మీకు అది ప్రింట్ అవ్వాలి, ఇవన్నీ కూడా మనం పొజిషన్స్ అన్నీ చెప్పాలి. ఇదంతా ఆ ప్రింట్ కమాండ్ రాయాలి అంటే ఇలా ఒక సింపుల్గా నేను ఈజీగా ఉండటానికి దాన్ని సింప్లిఫై చేసి 2-3 కమాండ్స్లో చెప్పాను. కానీ ఈ ప్రింట్ కమాండ్ అన్నది చేయాలంటే దరిదాపు ఇలా కోడింగ్ చాలా 10-15 లైన్లో 20 లైన్లో ఉందనుకోండి. ప్రతిసారి ఈ ప్రింట్ రాయాలన్నప్పుడల్లా ఇంత కమాండ్ ఇదంతా రాసే బదులు దీనికి printf అన్న ఒక లైబ్రరీ ఫంక్షన్ ఉంటుంది. ఆటోమేటిక్గా ఆ లైబ్రరీ ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే వెళ్ళి ప్రింట్ఎఫ్ అనే కమాండ్ మనం ఆ ఫంక్షన్ కాల్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఇందులోకి వెళ్ళి దీనికి సంబంధించిన ఈ స్టేట్మెంట్స్ అన్నిటిని ఎగ్జిక్యూట్ చేసి సింపుల్గా ప్రింట్ చేసేస్తుంది. అంటే ప్రోగ్రామ్ని రీయూజ్ చేసుకోవచ్చు. అంటే printf అన్న కమాండ్ ప్రతిసారి మనకు కావాలన్నప్పుడల్లా కూడా ఇన్ని లైన్స్ అన్నిటిని కూడా మనం ప్రతిసారి రాసే పని లేకుండా ఈ సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అన్నిటిని కూడా తీసుకెళ్ళి ఒక లైబ్రరీ కింద పెడతాం, వాటిని మనం కాల్ చేస్తాం. సో ఇక్కడే మనం చెప్పుకున్నాం చూడండి, అసెంబ్లీ లాంగ్వేజ్ చెప్పేటప్పుడు ఇక్కడ కాంపాక్ట్గా ఉంటుంది, కాంప్లెక్సిటీ ఏమి ఉండదు అని చెప్పాం కదా. సో ఆ తర్వాత వాటిలో చెప్పుకుందాం అన్నాం కదా. వేరేజ్ ఇక్కడికి వచ్చేప్పటికి ఏం చెప్తున్నాం, ఇక్కడ ఇన్ని రకాల మీకు అవసరమైన ఓన్లీ printf కమాండ్ గురించి చెప్పుకున్నాం. అదే మ్యాథమెటికల్ ఫంక్షన్స్ ఉంటాయి, లేకపోతే సమ్
సైంటిఫిక్ ఫంక్షన్స్ ఉంటాయి. ఇట్లన్నిటి కూడా రకరకాల లైబ్రరీస్ డిపెండెన్సీస్ ఇలా ఉంటాయి. దీనివల్ల ఏమవుతుందంటే కోడింగ్ చాలా పెరిగిపోతుంది, కాంప్లెక్సిటీ అయిపోతుంది. దాన్ని వీటిలన్నింటినీ కూడా ఈ ఫంక్షన్స్ని ఇంక్లూడ్ చేసుకోవటం, లేకపోతే ఆ డిపెండెన్సీస్ని డిఫైన్ చేయటం ఇదంతా ఉంటుంది. వేరే అక్కడికి వచ్చేప్పటికి అసెంబ్లీ లాంగ్వేజ్లో ఎంత కాంప్లికేటెడ్గా ఉండదు. దట్స్ వై అది కాంపాక్ట్గా ఉంది, ఇది కాంప్లెక్సిటీ ఉంది అని చెప్తాం. కానీ యూజర్ దీన్ని వాడటం నేర్చుకున్నట్లయితే కనుక ఇది చాలా ఈజీగా ఉంటుంది, రీయూజబిలిటీ ఉంది కాబట్టి. అదేవిధంగా మెయింటెనెన్స్ అండ్ డీబగ్గింగ్ కూడా ఈజీ ఇక్కడ. అంటే ప్రోగ్రాంలో ఎక్కడన్నా ఏదైనా ఎర్రర్ వచ్చిందనుకోండి, పలానా చోట ప్రోగ్రామ్ దానికి బ్రేక్ పాయింట్స్ అవి పెట్టుకొని అక్కడి నుంచి మనం ఈజీగా దాన్ని అప్డేట్ చేయటం, ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఈజీగా డీబగ్ చేసి ఆ ప్రాబ్లమ్ని క్లియర్ చేయడం అన్నది ఈజీ అవుతుంది ఇక్కడ. అదేవిధంగా ఇక్కడ లార్జ్ కమ్యూనిటీ సపోర్ట్ ఉంటుంది అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ ఏదైనా ఒక లాంగ్వేజ్ నేర్చుకునేటప్పుడు మీరు ఒకటి గుర్తుంచుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆండ్రాయిడ్ స్టూడియోలో మనకి 2 రకాల లాంగ్వేజెస్ ఉంటాయి, జావా అండ్ కోట్లిన్ అని. జావా అన్నది ఏంటంటే చాలామంది నేర్చుకుంటారు, చాలా ప్లాట్ఫామ్స్, చాలా కమ్యూనిటీస్ ఉంటాయి. మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పటికీ కూడా మీకు ఆ కమ్యూనిటీలోకి వెళ్ళి ఆ ప్రాబ్లం గురించి చెప్తే ఈజీగా ఏదో ఒక సొల్యూషన్ దొరుకుతుంది, ఎవరో ఒకళ్ళు హెల్ప్ చేయడానికి అవకాశం ఉంటుంది. బట్ కోట్లిన్ వచ్చేప్పటికి తక్కువ కమ్యూనిటీ సైజ్ తక్కువ ఉంటుంది, ఎక్కువ మెంబర్స్ దాన్ని వాడరు, అది ఎంత ఎఫిషియెంట్ అయినప్పటికీ కూడా. సో ఎప్పుడైనా కూడా మీకు ఈ మిషన్ లాంగ్వేజ్, అసెంబ్లీ లాంగ్వేజ్ మీద యూజర్స్ తక్కువ ఉంటారు కాబట్టి, కమ్యూనిటీ తక్కువ కాబట్టి, దాన్ని ఏదైనా డెవలప్ చేసే ప్రాసెస్లో మీరు ఏదైనా హెల్ప్ కావాలంటే కనుక అక్కడ కమ్యూనిటీ సపోర్ట్ తక్కువ ఉంటుంది. వేరేస్ ఇక్కడికి వచ్చేప్పటికి హై లెవెల్ లాంగ్వేజ్లోకి వచ్చేప్పటికి దీనికి లార్జ్ కమ్యూనిటీ సపోర్ట్ అన్నది ఉంటుంది. అదేవిధంగా దీంట్లో డిసడ్వాంటేజెస్ ఏంటి, 3rd జనరేషన్ లాంగ్వేజ్లో డిసడ్వాంటేజెస్ ఏంటి, పర్ఫార్మెన్స్ అనేది అసెంబ్లీ లాంగ్వేజ్ మిషన్ లాంగ్వేజ్తో కంపేర్ చేస్తే పర్ఫార్మెన్స్ తక్కువ ఉంటుంది. ఎందుకంటే మనం అక్కడ హార్డ్వేర్తో డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవ్వట్లేదు, ఎవడో ఒక థర్డ్ పార్టీ, ఒక కంపైలర్, ఇంటర్ప్రెటర్. ఓకే, ఇక్కడ మనం ఈ ఇంటర్ప్రెటర్కి కంపైలర్కి తేడా గురించి చెప్పుకుంటా మళ్ళీ టాపిక్ డివైట్ అయ్యి అందులోకి వెళ్ళాం. ఇక్కడ చూడండి, కంపైలర్ అంటే ఏంటంటే హై లెవెల్ లాంగ్వేజ్లో మనం ఏం చెప్పాం, ప్రోగ్రామ్స్లో 2 రకాలు ఉంటాయి, ప్రొసీజరల్ అండ్ నాన్ ప్రొసీజరల్ లాంగ్వేజ్ అని చెప్పాం కదా. ప్రొసీజరల్ లాంగ్వేజ్లో ఈ ప్రొసీజరల్ లాంగ్వేజ్ అయినా కంప్యూటర్కి అర్థం కాదు, నాన్ ప్రొసీజరల్ లాంగ్వేజ్ అయినా కంప్యూటర్కి అర్థం కాదు. కాబట్టి వీటిని దీన్ని ట్రాన్స్లేట్ చేసి మిషన్ లాంగ్వేజ్లోకి పెట్టడానికి ప్రొసీజరల్ లాంగ్వేజ్లో ఏమో కంపైలర్స్ వాడతారు, నాన్ ప్రొసీజరల్ లాంగ్వేజ్లో ఏమో ఇంటర్ప్రెటర్స్ వాడతారు. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే కంపైలర్ వచ్చేప్పటికి అట్ ఏ టైం మొత్తాన్ని కూడా మిషన్ కోడ్లోకి మార్చేసి ఒకేసారి ఎగ్జిక్యూట్ చేసేస్తుంది. బట్ ఇంటర్ప్రిటర్ అలా కాదు, లైన్ బై లైన్ చేసుకుంటూ వెళ్తుంది. దానివల్ల ఏమిటంటే కొద్దిగా స్లోగా ఉంటుంది. ప్రతి లైన్ ఎన్నిసార్లు రన్ చేసినప్పటికీ కూడా ప్రతిసారి ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ని కూడా అసెంబ్లీ ఈ హై లెవెల్ లాంగ్వేజ్లోంచి మిషన్ లాంగ్వేజ్లోకి ట్రాన్స్లేట్ చేసి ఇంటర్ప్రెట్ చేసి ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఇది డిఫరెన్స్. సో ఇక్కడ మనకి పెర్ఫార్మెన్స్ వైజ్గా ప్రాబ్లము అని చెప్పాం కదా. ఈ పర్ఫార్మెన్స్ వైజ్గా ప్రాబ్లం ఎక్కడ వస్తుంది, ఈ కంపైలర్కి ఇంటర్ప్రెటర్కి మనం మళ్ళీ చెప్తే అది వెళ్ళి కంప్యూటర్కి మిషన్ లాంగ్వేజ్లోకి కన్వర్ట్ చేసి దాన్ని అక్కడి నుంచి మళ్ళీ దాని డేటాని రిట్రీవ్ చేసి చేయాలి. దానివల్ల ఏమవుతుంది, పర్ఫార్మెన్స్ తగ్గిపోతుంది, డైరెక్ట్ ఇంటరాక్షన్ లేదు, నీకు కంప్యూటర్కి మధ్యలో ఇంకొకళ్ళు వచ్చేసారు. దానివల్ల టైం టేకెన్ ఉంటుంది, అదేవిధంగా పర్ఫార్మెన్స్ ఇష్యూస్ అన్నది రావడం అనేది జరుగుతుంది. ఇది కూడా లెర్నింగ్ కర్వ్. ఇక్కడ కూడా ఏంటంటే అక్కడ మనం లెర్నింగ్ కర్వ్, డీప్ లెర్నింగ్ కర్వ్ అని చెప్పాం, ఇక్కడ కూడా అదే అని ఎందుకు అంటున్నాడంటే అక్కడేమో ఏం ప్రాబ్లం అంటే హార్డ్వేర్ నాలెడ్జ్ గురించి అంతా తెలుసుకోవాలి మీరు. వేరే ఇక్కడ ప్రోగ్రామింగ్ టెక్నిక్స్ గురించి కొద్దిగా ఐడియా ఉండాలి. అసలు స్టేట్మెంట్ అంటే ఏంటి, ఫంక్షన్ అంటే ఏంటి, దాన్ని కాల్ చేయడం ఏంటి, లేకపోతే వేరియబుల్స్ గురించి, కాన్స్టెంట్స్ గురించి, అదేవిధంగా ఈ ఎన్క్యాప్సులేషన్ గురించి, ఊప్స్ కాన్సెప్ట్లోకి వెళ్తే ఎన్క్యాప్సులేషన్ అని, అబ్స్ట్రాక్ట్ అని, ఇలా రకరకాల కాన్సెప్ట్స్ ఉంటాయి. వీటిలన్నిటి గురించి కొద్దిగా నేర్చుకోవాలి అది. సో ఇది కూడా కొద్దిగా కాంప్లికేటెడ్గా కనబడుతుంది ఫస్ట్లో నేర్చుకునేటప్పుడు, బట్ తర్వాత యూసేజ్ అప్పుడు మాత్రం ఈజీ అయిపోతుంది. వన్స్ నేర్చుకున్న చూడండి, ఇప్పుడు కార్ నేర్చుకునేటప్పుడు ఫస్ట్ అసలు వాడు అక్కడ ఉండేయే 3 యాక్సలరేటర్, బ్రేకు, క్లచ్, అయ్యే చాలా దారుణంగా కనబడితే మనకి చాలా కష్టంగా ఉంటుంది, కాంప్లికేటెడ్గా అయిపోతుంది. అసలు ముందు గేర్ మార్చేటప్పుడు చాలా అటెన్షన్గా ఉంటాం, క్లచ్ నొక్కేటప్పుడు ప్రతిదీ ఏం చేస్తున్నాం అనేది చాలా ఫోకస్డ్గా ఇది ఉంటుంది. కానీ వన్స్ నేర్చుకున్న తర్వాత అసలు మీరు గేర్ ఎప్పుడు మార్చారు, ఎప్పుడు అది యాక్సలరేటర్ 120 దాడేసి వెళ్ళిపోయింది, ఇవన్నీ ఏమి ఉండవు. బాడీ ఆటోమేటిక్గా సింక్రనైజ్ అయిపోతుంది. నేర్చుకునేటప్పుడు మాత్రమే ప్రాబ్లం,
ఓకే, బట్ నేర్చుకున్న తర్వాత అది ఈజీ, బాడీ ఈజీగా దాన్ని మీకు సింక్ అయిపోయి ఆటోమేటిక్గా అది మీరు అసలు సింపుల్గా చెప్పాలంటే కొద్దిగా నిద్రమత్తులో ఉన్నప్పటికీ కూడా సబ్ కాన్షియస్ మైండ్లోకి వెళ్ళిపోయినప్పుడు, కాన్షియస్గా లేకుండా ఉన్నప్పటికీ కూడా సబ్ కాన్షియస్ మైండ్ ఆటోమేటిక్గా ఆ పనులన్నీ చేసేసుకుంటూ వెళ్ళిపోతుంది. సిమిలర్లీ ఇక్కడ కూడా అంతే, నేర్చుకునేటప్పుడు కొద్దిగా కాంప్లెక్సిటీ, బట్ యూజ్ చేసేటప్పుడు మాత్రం ఎలాంటి ప్రాబ్లం ఉండదు, ఈజీగా ఉంటుంది. వేరే అక్కడ వచ్చేప్పటికి మిషన్ లాంగ్వేజ్ లేకపోతే అసెంబ్లీ లాంగ్వేజ్ నేర్చుకోవడమో కష్టమే, ఇంప్లిమెంట్ చేసేటప్పుడు మైండ్ దగ్గర పెట్టుకోవాలి, కాంప్లికేషన్. సో ఇక్కడికి వచ్చేప్పటికి ఏంటంటే నేర్చుకునేటప్పుడు మాత్రం కొద్దిగా కష్టపడితే తర్వాత యూసేజ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, సో అదేవిధంగా ఇక్కడ ఏమంటున్నాడు, హార్డ్వేర్ కంట్రోల్ అన్నది కొద్దిగా తక్కువ ఉంటుంది అంటున్నాడు. ఎందుకంటే మనం డైరెక్ట్గా హార్డ్వేర్తో ఇంటరాక్ట్ అవ్వట్లేదు, దానికి వేరే థర్డ్ పార్టీస్ని పెట్టుకున్నాం. అదేవిధంగా ఎగ్జిక్యూటబుల్ సైజ్ చాలా పెద్దగా ఉంటుంది అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ అసెంబ్లీ లాంగ్వేజ్ వాటితో కంపేర్ చేస్తే, మిషన్ లాంగ్వేజ్ వాటితో కంపేర్ చేస్తే హై లెవెల్ లాంగ్వేజ్లో ప్రోగ్రామ్ యొక్క సైజ్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ వీడు ఏ ఫంక్షన్ని కాల్ చేస్తాడో వీడికి తెలియదు. అవసరమైన ఫంక్షన్స్, అనవసరమైన ఫంక్షన్స్ అన్నిటినీ కూడా వీడు లైబ్రరీస్ని, డిపెండెన్సీని మెయింటైన్ చేయాలి. అదంతా ప్రోగ్రామ్, దానివల్ల ఏమవుతుందంటే ఆ ప్రోగ్రామ్ యొక్క సైజు పెరిగిపోతుంది. అంటే సింపుల్గా చూడండి, మీరు యుద్ధానికి వెళ్తున్నారు, యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఏ వెపన్ వాడాలి మీకు ఐడియా లేదు, బల్లింగ్ వాడాలా, కత్తి వాడాలా, లేదా బాంబు వాడాలా, ఇవన్నీ క్యారీ చేశారనుకోండి ఏమవుతుంది, మీ లగేజ్ ఎక్కువై యుద్ధం చేయడం సంగతి తర్వాత ఈ లగేజ్ని మోసి అక్కడ పెట్టడానికే మీ సగం నీరసం వచ్చేస్తుంది. సో అక్కడ దానివల్ల ఏమవుతుందంటే మెమరీ యూసేజ్ ఎక్కువైపోతుంది, అదేవిధంగా ఫైల్ యొక్క సైజ్ ఎక్కువైపోతుంది, ఇదన్నీ కాంప్లికేషన్స్ ఇలా ఉంటాయి. అదేవిధంగా డెవలప్మెంట్ టైంకి కూడా కొంత టైం తీసుకుంటుంది అంటున్నాడు. అదేవిధంగా ప్లాట్ఫామ్ డిపెండెన్సీస్ కూడా ఉంటాయి కొన్ని రకాల, ఒక్కొక్క ప్లాట్ఫామ్ మీద ఒక్కో విధంగా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఆపరేటింగ్ సిస్టమ్స్ రకరకాలు ఉన్నాయి, విండోస్ ఉంటుంది, లినక్స్ ఉంటుంది, యూనిక్స్ ఉంటుంది, జెనిక్స్ ఉంటుంది. ఒక్కొక్క ప్లాట్ఫామ్కి వెళ్ళినప్పుడు దాని యొక్క ఈ డిపెండెన్సీస్ కొన్ని మారుతూ ఉంటాయి. అంటే ఇక్కడ కొన్ని అన్ని హై లెవెల్ లాంగ్వేజ్లో కూడా ఒకే కట్టం కట్టేసి చెప్పలేము, కొన్నిట్లో ఈ అడ్వాంటేజ్ ఉంటుంది, కొన్ని రకాల డిసడ్వాంటేజ్ ఉంటాయి. వాటి గురించి ఇప్పుడు పూర్తిగా డిస్కస్ చేయడం కూడా అనవసరం, అన్న ప్రశ్న అవకాశం పెట్టినట్టుంటుంది. సో జస్ట్ ఫార్ ఎక్స్చేంజ్ అవుట్లైన్ చూద్దాం అంతే. ఓకే, సో జస్ట్ మనకి ఏంటంటే ఈ క్లాస్ యొక్క ఉద్దేశం ఏంటంటే అసలు లాంగ్వేజ్ మనం ఏది చెప్పుకున్నప్పటికీ కూడా హిస్టరీ గురించి చెప్పుకుంటాం, ఏది బిగిన్ చేయకపోయినా. అంటే మనం ఏం చేస్తున్నాం, ఏం చేయబోతున్నాం అన్నది మనకు ఒక ఐడియా. ఇప్పుడు ఏదైనా ఒక టూర్ వెళ్తున్నాం అనుకోండి, ఫస్ట్ మనం ఎటు వెళ్తున్నాం, ఏంటి, ఎన్ని రోజులు పడుతుందో ఇటర్నరీ అంతా మనకి ఐడియా ఉంటే దాని విధానం వేరు ఉంటుంది. కానీ ఎన్ని రోజులు పడుతుందో, ఎలా వెళ్తున్నామో ఏంటో మనకు మ్యాప్ లేదనుకోండి, ఒక ఐడియా లేకపోతే ఆ జర్నీ ఎలా ఉంటుందో, ఐడియా ఉన్న జర్నీకి ఐడియా లేని జర్నీకి ఎలా ఉంటుందో ఇది కూడా అంతే. సో ఇక్కడ మనం ఇదంతా ఓవరాల్గా డెప్త్ లెవెల్కి ఒక్కర్లా, మనకి జస్ట్ అవుట్లైన్స్, వాట్ ఈస్ వాట్, అసలు ఎన్ని జనరేషన్స్ ఉన్నాయి, వాటిలో ప్రాబ్లమ్స్ ఏంటి, ప్రజెంట్ మనం ఏ జనరేషన్లో ఉన్నాం, నెక్స్ట్ జనరేషన్లో ఏం రాబోతుంది అనేది తెలుసుకుంటే మనం దాని పరంగా ఒక ఐడియా క్రియేట్ అవుతుంది. మీ కెరీర్లో కూడా మీరు ఎలాంటి లాంగ్వేజ్ని తీసుకోవాలి అనేది కూడా మీకు ఒక ఐడియా వస్తుంది. చూడండి, ఇప్పుడు ఇప్పుడు దాకా మనం సి అన్న, సిపిపి, జావా ఇవన్నీ చాలా నెంబర్ 1 అనుకున్నాం. కానీ రాబోయేదంతా 5th జనరేషన్ లాంగ్వేజ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, ఇవన్నిటికి కావాలంటే పైథాన్ కావాలి. అంటే సో రాబోయే టెక్నాలజీ గురించి కూడా మనం కొంత ఒక ఐడియాలో ఉంచుకుంటే మీ కెరీర్లో మీరు దేని మీద ఎక్కువ ఫోకస్ చేయాలి అన్న దాని మీద మీకు ఒక ఐడియా అన్నది క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ ఈ 3rd జనరేషన్ లాంగ్వేజ్కి వచ్చేప్పటికి ఇంకొద్దిగా మనం చెప్పుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. పూర్వం రోజుల్లో ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నాం, మనం సి లాంగ్వేజ్ యొక్క ఇంట్రడక్షన్, ఇదంతా సి లాంగ్వేజ్ ఎలా డెవలప్ అయ్యింది అన్నది చెప్పుకుంటున్నాం. అయితే ఈ సి లాంగ్వేజ్ లేకముందు అసలు వాట్ ఈజ్ సి, సి అంటే ఏంటి, సి అంటే స్పెల్లింగ్ ఏంటి, ఎస్ఈసీనా, ఎస్ఈఏసీనా, లేకపోతే ఓన్లీ సీనా, ఏంటి, ఓన్లీ ఏబీసీలో సి అంతే. దీని ఫుల్ ఫామ్ ఏమన్నా ఉందా, ఫుల్ ఫామ్ ఏమీ లేదు అసలు. మరి ఈ సి అంటే, ఈ సి అన్న పేరు ఎలా వచ్చింది అని చూద్దాం. ఓకే, సో ఈరోజు ఇక్కడికి లెంత్ అయిపోయింది కాబట్టి ఇక్కడితో ఆపేసి రేపు క్లాస్లో మనం సి అంటే ఏంటి, సి లాంగ్వేజ్ అన్నది ఎలా డెవలప్ అయింది అన్న దాని గురించి నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ and have a nice day.